అండ్ ఇంకొకటి కొంచెం కస్టమైజ్డ్ సొల్యూషన్ కావాలి సార్ దీనికి. మీరు ఈ వాడపల్లి అనే ఊరి పేరు ఎప్పుడైనా విన్నారా సార్? వాడపల్లి లేదండి. అంటే ఇది అమలాపురం సైడ్ సార్, మా ఊరి పక్కనే. సో, ఈ గుడి బేసిక్‌గా అంటే అక్కడ చిన్న డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే అక్కడ వెంకన్న బాబు ఏదో చెక్క కొట్టుకొచ్చిందంట సార్ గోదావరిలో. సో, గోదావరి పక్కనే ఉన్న విలేజ్ మూల ఆ విగ్రహం తీసి అక్కడ పెట్టి వెలిసిన విగ్రహం అది ఇది అని చెప్పి ఫేమస్. సో, హుహు. ఇది ఒక 2013, 14 నా స్కూలింగ్ వరకు చాలా నార్మల్ విలేజ్, నార్మల్ టెంపుల్ సార్ ఇది. హ్మ్. అయితే బట్ ఎవ్రీ ఇయర్ ఏదో కళ్యాణంలా చేస్తారు. గోదావరి తిప్పలు మంచిగుంటది. సరదాగా ఎళ్ళేటోళ్ళం. చూసి ఎంజాయ్ చేసేటోళ్ళం. బాగుండేది తీర్థం అది. బట్ ఒక 2014 అయిన తర్వాత వీళ్ళు ఒక కమిటీ ఫార్మ్ చేశారు సార్ అక్కడ. హ్మ్. కమిటీ ఫార్మ్ చేసి క్రిస్టల్ క్లియర్‌గా కమిటీలో ఉన్నోళ్ళు ఎలా డెవలప్ చేయాలి దీన్ని ఎకనామికల్ గాని ఒక ప్లాన్ ఏసి కాన్సెప్ట్ డిజైన్ చేశారు. ఏంటంటే 7 వారాల వెంకన్న బాబు. అంటే మీరు 7 సాటర్‌డేస్ వరుసగా వచ్చి కోరుకుంటే అది. మీ కోరికలన్నీ తీరిపోతాయి. సో, కాదు సార్, ఇందులో ట్విస్ట్ ఉంది మళ్ళీ. ఇక్కడ హ్మ్. డిఫరెంట్ కాన్సెప్ట్‌లనమాట. 7 వారాలు 7,116 ఇస్తే మీకు పలానా డబ్బులు ప్రాబ్లమ్స్ క్లియర్ అయితాయి. 7 వారాలు 25 కేజీల బియ్యం బస్తాలు ఇస్తే పలానా. ఇలా 1000తో స్టార్ట్ చేసి 1,00,000 వరకు ఉంది సార్. మళ్ళీ వన్ డే కాదు ఇది. 7 టైమ్స్ ప్యాకేజ్. ప్యాకేజనమాట. ప్యాకేజ్. ఒకడు ప్రతి ఒక ఒక్క ఒక ఒక ఒకతనైతే సార్ ఇది ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఇప్పుడు తిరుపతికి ఆల్టర్‌నేటివ్ అయిపోతుంది సార్ ఇది. అంటే చిన్న తిరుపతి అని ఇంకొకటుండే ద్వారకా, తిరుమల. దాన్ని హ్మ్. ఇది సెపరేట్ చేసేసిందిప్పుడు. ఒక అతనంట బెంగుళూరు నుంచి చార్టర్డ్ ఫ్లైట్ యేసుకొని 7 వీక్స్ 7 క్రోర్స్ డొనేట్ చేశారు ఇక్కడ సంథింగ్ ఎంతో వచ్చి. అబ్బబ్బబ్బా! సో, ఇది సార్ ఇదేంటంటే వరుసగా అంటించుకున్నారు సార్. చాలా వైరల్ అయిపోయింది ఇది. ఈస్ట్, వెస్ట్, ఈ కోస్టల్ ఏరియా అంతా ఈ మధ్య కాలంలో. సో, ఎక్కడెక్కడి నుంచో కొత్తది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకుతుంది. హ్మ్. నడిచొచ్చేస్తున్నారు, దొర్లుకొచ్చేస్తున్నారు. ఎలా పడితే అలా సార్. కాలినడకనొస్తే ఇంకా పుణ్యం అంట. సో, ఊరు మీద పడి నడిచొచ్చేస్తున్నారు. ఇంకసలు మా ఊర్లో ఎలా అయ్యాయంటే సార్ ఇంకసలు ఎప్పుడు ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా ఉండే విలేజ్‌లు రష్ అయిపోయింది సార్. ఎక్స్‌పాన్షన్‌లో ఇల్లులన్నీ దగ్గరకొచ్చేసాయి. రోడ్లేమో పెద్ద పెద్దగా అయిపోయాయి. మాకు హ్యాపీగుండే ఒక ప్లేస్‌ని మొత్తం చెడగొట్టారు సార్ ఇది. సో, ఇది బేసిక్‌గా ఏమైందంటే ఈ కాన్సెప్ట్ అంతా కూర్చొని డిస్కస్ చేశాను సార్ మా ఇంట్లో. మా రిలేటివ్స్ మధ్య డిస్కస్ చేస్తే ఆయన మా బాబాయ్ అనమాట. ఆయనన్నారు, "బాబాయ్ లిటరల్లీ ఇలా ఒక కమిటీ పెట్టి డబ్బులు జనరేట్ చేయాలని సృష్టించిందే కదా ఇది. ఇదేదో వెంకన్న బాబు చెప్పినట్టు ఇంతకింత గుడ్డిగా నమ్మేస్తున్నారు జనాలంతా. మాత్రం తెలుత్తలేదురా, ఆ కమిటీ వోడు కూడా మనూరోడే కదా!" అంటే అప్పుడు అప్పుడు దాకా నార్మల్‌గా జరుగుతున్న డిస్కషన్ ఆయన ఒక్కసారి వైలెంట్‌గా రియాక్ట్ అయిపోయారు సార్ నా మీద. అంటే హ్మ్. ఇన్నాళ్ళు ఏదో కొంచెం చదువుతున్నావు, మంచిగా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని మంచిగా సెటిల్ అవుతున్న రెస్పెక్ట్ ఉండేది. బట్ ఇలాగ నువ్వు ఒకళ్ళని చులకనగా చేసి నువ్వే తెలివైనోడిలా మాట్లాడితే సొసైటీలో ఎవడు రెస్పెక్ట్ చేయడు నిన్ను. అంటే పిచ్చోళ్ళు, వచ్చేటోళ్ళంతా. ఒక్కళ్ళతో స్టార్ట్ అయింది ఇలా 1,00,00,000 మంది నమ్ముతున్నారు. అంతమందికల్లా తెలివైనోడివా నువ్వు? ఇట్లా చాలా ఒక్కసారే సార్. ఆయన ఎప్పుడు ఒక మాట అనింది కూడా లేదు నన్ను. చాలా హ్మ్. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటారు నాతో. అలాంటిది సడెన్‌గా వైలెంట్ అయిపోయి అప్పుడు నాకనిపించింది సార్. అంటే ఇప్పుడు ఈళ్ళతో అసలు ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది నా పర్సనల్ ఎఫెక్ట్ ఏంటంటే సార్, మా మమ్మీ వాళ్ళు కూడా ఇలాగే. నేనెప్పుడొచ్చినా ఇంటికి సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు వస్తాను నేను నార్త్ నుండి. హ్మ్. వచ్చినప్పుడల్లా ఇలా పెడతారు సార్. ఈ వారం ఉండేదే 15 రోజులైతే ఈళ్ళు 7 రోజులు 7 చోట్ల మొక్కేసుకుంటారు. పలానా చోటకెళ్తాడు, ఇప్పుడు అక్కడికెళ్తాడు, ఇక్కడికెళ్తాడు రాగానే అని చెప్పి. అప్పుడు కూడా నాకు ప్రాబ్లమ్ ఉండేది కాదు సార్. పర్లేదు ఫ్యామిలీతోనే ఎళ్తున్నాం కదా అని. బట్ ఇప్పుడు హ్మ్. రీసెంట్‌గానే నాకు జాబ్ వచ్చింది సార్. నేను జూన్‌లో జాయిన్ అయ్యాను. జూన్ ఫస్ట్‌కి క్యాంపస్ అవ్వంగానే. ఇప్పుడు నా గుడ్. ఫస్ట్ సాలరీ అంతా పట్టుకెళ్ళి ఆ గుడిలో ఏస్తారంట సార్. గుడ్. నాకసలు ఇదైతే నాకు పర్సనల్లీ కనెక్ట్ అయిపోయింది సార్ అసలు. అసలు ఏదో ఒక 5,000, 10,000 ఇయ్యుండ్రా సాలరీ సెట్ అంటే నాకు నా ఫ్యాంటసీలు ఉంటాయి కదా సార్. ఫస్ట్ సాలరీ రాగానే ఫ్రెండ్స్‌కి పార్టీలివ్వాలి, ఇంట్లో వాళ్ళకి అయి కొనాలి, ఇట్లా ఏదో ఒక నాకు పెద్ద బకెట్ లిస్ట్ ఉంది సార్ ఏం చేయాలని. మా ఇంట్లో హ్మ్. మా డ్యాడీ, మా మమ్మీ అసలు "అరేయ్! నువ్వస్సలు ముట్టుకోకు. నీకెంత ఖర్చయినా మేము ఇంట్లో నుంచి చెప్తాం కావాలితే. నువ్వు ఫస్ట్ సాలరీ అకౌంట్‌లో పడ్డ ఒక్క రూపాయి కూడా ముట్టుకోకు. ఫస్ట్ ఇచ్చేయి అర్జెంట్‌గాను. అక్కడేసేయాలి అర్జెంట్‌గాని." ఏంటి సార్ మొ ఇదసలు? మొదటి కొడుకుని బలివ్వాలి అని చెప్పి దేవుడు అడిగితే అబ్రహాం వెళ్లి చంపడానికి సిద్ధపడ్డాడంటండి. ఇలాగే ఉంటది. మ మతం నెత్తికెక్కితేనండి సొంత వాళ్ళు కూడా ఎలా తయారైపోతారంటే, నాకు కూడా స్టార్టింగ్‌లో ఇదే అన్నారు సేమ్ టు సేమ్. నేనైతే ఫ్రాంక్‌గా చెప్పేసా. మీ మొక్కులతో నాకు సంబంధం లేదు. ఓకే. నాకు చేత కానప్పుడు, నాకు కుదరనప్పుడు, నాకిప్పుడు రెక్కలొచ్చాయి. రెక్కలొచ్చాయి కాబట్టి మిమ్మల్ని వదిలేయట్లేదు. మీరు చేసుకోండి, నేను వద్దనట్లేదు. దిస్ ఈస్ వాట్ ఐ సెడ్. అలా మీరు అని కాదు సార్. చేసుకోండి. నేనేదైనా అన్నాను సార్. అట్లా పోనీ 10,000 ఇస్తాను మీకు నచ్చింది చేసుకోండి అనంటే అట్లా కాదసలు. 21 ఏళ్ళు నిన్ను కాపాడాడు, దగ్గరుండి స్టేజ్‌కి తీసుకొచ్చాడు. ఇవ్వలే ఒక్క మంత్‌కి ఎందుకు నీకంత నొప్పొచ్చేత్తుంది? ఏమో సార్, అది ఒక మంత్ అనుకోబుద్ధి కావట్లేదు నాకెందుకో అసలు. మీరిందాక ఒకటి చెప్పారు సార్. ఒక కమిటీ కూర్చొని ఇదేంటి ఒక స్కెచ్ చేద్దాం అని చెప్పి 7 వారాలు ఇదేం చేశారు కదా సార్. సార్ ఆ ప్రతి మాట మాట్లాడినందుకు టెర్రరిస్ట్‌లా చూసారు సార్ నన్ను లిటరల్లీ. ప్రతి ఒక్క వ్రతం మీరెప్పుడైతే ఇప్పుడు ఇదేంటి 7 రకరకాల వ్రతాలుంటాయి చూసారా? ఈ వ్రతాలు ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్‌లీ అదే మెథడ్‌లో తయారైందండి. ఎవ్రీ సింగిల్ థింగ్ గాయత్రి అని, అదని, ఇదని ఆహ్, తెలియని ఇప్పటివరకు తెలియని దేవతల పేర్లు చెప్పి ఆళ్ళందరికీ వ్రతాలు చేయించాలి. ఆహ్, ఈ ఎవ్రీ సింగిల్ థింగ్ హాస్ బీన్ క్రియేటెడ్ ఔట్ ఆఫ్ ఎ స్కీమ్ లైక్ దిస్. స్కెచ్ అనమాట. అందరూ సార్ కూర్చొని ఇది అప్పట్లో విగ్రహాలు ఉండేవి కాదు కాబట్టి, ఇప్పుడు ఫోటోలొచ్చాయి కాబట్టి సత్యనారాయణ ఫోటో పెట్టుకొని చేస్తున్నారు. రైట్. సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి చేస్తున్నారు. ఇదంతా ఆ బ్రాహ్మణులు కూర్చొని చేసుకున్న స్కెచ్ అండి.
ఇంకొకటి ఇంకా వేరేది కానే కాదు. ఓన్లీ డబ్బుల కోసం చేసిన స్కెచ్. జనాల వెర్రితనం ఏంటి అంటే, మేమేం అన్యాయం చేయట్లేదు. వాళ్ళు నమ్మొస్తున్నారు. వాళ్ళు నమ్మకుండా ఉంటే మేము చేయం కదా అంటారు. తప్పంతా కూడా నమ్మేవాళ్ళదేనండి. ఈ ఈ మోసగాళ్ళది కానే కాదు. ప్రీస్ట్లీ క్లాస్‌ది ఎప్పటికీ కాదు. ఆ దశమ భాగాలు అడిగే దుర్మార్గుడిది తప్పు కాదు. ఈ దక్షిణాలు దొబ్బుకు తినే వ్రతాల పేరు చెప్పి దక్షిణాలు దొబ్బుకు తినే వీళ్ళది తప్పు కాదు. ఆ ముల్లాగాళ్ళది డొనేషన్‌లు అడుక్కు తినే ముల్లాగాళ్ళది తప్పు కాదు. తప్పంతా నమ్మేవాళ్ళదేనండి. వ్యాపారం చేసేవాడిది ఎప్పుడూ తప్పుండదు. వాడు అక్కడ కొనుక్కోవడానికి బుర్ర తక్కువ గొర్రెలు రెడీగా ఉన్నారు కాబట్టి వీడు అమ్ముతున్నాడు. వాళ్ళెవ్వరూ నమ్మకుండా ఉంటే వీళ్ళందరూ ఒళ్ళొంచి పని చేసుకునేవాళ్ళండి. తిన్నగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళొంచుకొని జనాలకు ఉపయోగపడే పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి అప్పుడు కోట్లు దిగబడుతున్నాయి గదా! ఇంకా ఆళ్ళకి రెచ్చిపోయి ఇదేదో బాగున్నట్టుంది అని చెప్పి దానికొక ఇంకొక ఎక్స్‌టెన్షన్ కూడా తయారు చేసి ఇంకొక ఆశ్రమం చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి స్థలాల డొనేషన్ ఒకటి కావాలని చెప్పి మొదలుపెడతారు. ఒక డ్రైవ్. ఆశ్రమం కోసం ఒక డ్రైవ్ మొదలుపెడతారు. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళందరి దగ్గర డొనేషన్ దగ్గర దొబ్బటం లేదా బెదిరించో, భయాన్నో లేకపోతే దేవుడి మీద ఆశ చూపిచ్చో లాక్కుంటారు. ఐ నో దిస్ ఎందుకంటే ప్రతి ఒక్క దాని దగ్గర జరిగేది ఇదేనండి. బాబా గానివ్వండి, లేకపోతే ఒక చిన్న సైజ్ గుడి గానివ్వండి, ప్రతి ఒక్కటి రియల్ ఎస్టేట్ దందా కోసం చేసే పనే అది. ఆఖరికి ఇది వీసా బాలాజీ టెంపుల్ ఉంది చూసారా? చిలుకూరు. అవును సార్. ఆ చుట్టుపక్కల మొత్తం రియల్ ఎస్టేట్ దందానే జరుగుతుంది. కంప్లీట్‌లీ అదే జరుగుతుంది. సో, దిస్ ఈస్ ఎ నోన్ టాక్టిక్ అండి. నమ్మేవాళ్ళదే తప్పు. మోసగాళ్ళది తప్పే కాదు. వాళ్ళు చేసిందేంటంటే వాడికి అవకాశం ఉంది చేస్తున్నాడు. గొర్రెల్లాగా వచ్చి నేను డబ్బులు ఇవ్వడానికి సిద్ధం. 1 వారం కాదు, 2 వారాలు కాదు, 7 వారాలు వస్తాను. ఎంతిస్తే అంత లాభం, ఎంతిస్తే అంత లాభం. దానికి దీనికి తేడా ఏం లేదండి. ఏది ఈ పాస్టర్ గాళ్ళు దొబ్బుకున్న దానికి దీనికి ఏం తేడా లేదు. అసలు నాకు తెలిసి మన వెధవలు టెక్నిక్‌గా వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టుంటారని డౌట్. ఆళ్ళేదో 10% తీసుకొని చాలా లాభపడిపోతున్నారు. మన స్టైల్‌లో మనం దొబ్బుదాం అని చెప్పి 7 వారాలు 7 రకాల డబ్బులు 116 1116 మినిమమ్, మాక్సిమం మీ ఇష్టం అని పెట్టారు కాబట్టి ఇక జనాలు విపరీతంగా వస్తున్నారని నా డౌట్ అండి. అండ్ అదే దిస్ ఇస్ సార్ ఎ అదే. డామినో ఆ! ఎఫెక్ట్ సార్. అన్నమాట. ముందు 10 మంది వస్తారు. 10 మందిని చూసి 11 వస్తాడు. 11 సార్ మంది ఇంకా వస్తున్నప్పుడు చెప్పాలంటే వస్తాడు. అదే సార్. ఇది ఇంకా ఏదో ఆడికేదో మంచి అయిపోతుంది. మనం వెళ్ళకపోతే మనకు అవ్వదేమో ఆ కైండ్ ఆఫ్ ఫోబియాతో వెళ్తున్నారు చాలా మంది. హ్మ్. హ్మ్. అదే. ఆహ్, ఈ థింకింగ్ అనేది లేకపోవడం వల్ల మనోళ్ళకి ఈ మెనూ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. ప్రతి వారం ఒక కొత్త దేవుడు కావాలి. ప్రతి సంవత్సరం ఒక కొత్త దేవుడు కావాలి. ఎప్పటికి బాగుపడతారో ఏంటోనండి. డబ్బులు మాత్రం ఏంటి జనాలకు ఉపయోగపడకుండా, సొంత కుటుంబాలకు ఉపయోగపడకుండా తీసుకెళ్ళి సన్నాసుల జేబులో పడేస్తున్నారు. వాళ్ళేమో పందుల్లా బలిసిపోతున్నారు. అదొకటి సార్. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఇదే ఈ దేవుడి కాన్సెప్టే నేను కొంచెం ఎలా అంటే ఆహ్, ఎప్పుడైనా మనం ఇట్లా కొద్దిగా ఎథిస్ట్ మైండ్ సెట్‌తో ఆ టైప్ ఆఫ్‌లో మాట్లాడుతుంటే వీళ్ళు వెంటనే ఇంక దూరం వెళ్ళిపోతారు సార్. అట్‌లీస్ట్ మన మాటలు వినడానికి, హ్మ్. బుర్రకెక్కించుకోవడానికి కూడా ఒక సెకండ్ కూడా వెయిట్ చేయరు. సో, నాకప్పుడు ఏమనిపించిందంటే పోనీ అట్‌లీస్ట్ వీళ్ళతో మింగిల్ అయితేనే ఏదో కొన్ని కొన్ని చేత్తా చిన్నగా దూరం చేద్దామా అని ట్రై చేస్తే బట్ అది పాసిబుల్ అయ్యేలా లేదు సార్. సో, అప్పుడు నాకు హ్మ్. అనిపించింది ఏంటంటే ఆల్సో ఇక్కడ మీకు ఎలాగో తెలిసిందే కల్చర్‌ని, లాంగ్వేజ్‌ని, మన ఎథ్నిసిటీని ఎవ్రీథింగ్ లింక్ పెట్టేసారు ఆల్రెడీ రిలీజియన్‌కి. సో, అవును. ఏది దూరం చేసుకుందామన్నా ఎక్కడో తుక్కున మళ్ళీ ఏదో రకంగా తగులుతుందిది. సో, నా క్వెషన్ ఏంటంటే సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మేబీ అందరూ ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్‌లో ఉండలేరు కదా సార్ సొసైటీలో. హ్మ్. మేబీ కొంతమంది నేను ఇది పర్సనల్‌గా చూసాను సార్. ఆళ్ళేమి అబద్ధాలు చెప్పట్లేదు. జెన్యూన్ గానే ఉంటారు. గుడికెళ్తే నాకొక పీస్ ఆఫ్ మైండ్. అట్లా కాసేపు ప్రశాంతంగా నా కష్టాలు మర్చిపోయి ప్రశాంతంగా కూర్చొనొచ్చేత్తాను. మనసు తేలికైతది. అట్లా ఎమోషనల్లీ కొద్దిగా వీక్ ఉండేటోళ్ళకి సంహౌ నమ్మడం అనేది ఓకే థింగ్ కదా! సొసైటీలో అందరూ మనంత ఉండాలి అని అనుకోలేం కదా! సో, మొత్తానికి ఉండకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్? లేదా మొత్తానికి మన వాళ్ళకి దూరంగా ఎళ్ళిపోయి నేను వేరే సెపరేట్ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? లేదు. అదే కరెక్ట్ అండి. ఇప్పుడు అందరు నాస్తికులు అవ్వాల్సిన పని లేదు. ఇలా మూర్ఖంగా డబ్బులు తగలేసుకోకుండా ఉంటే చాలు. ఇప్పుడు మీకు నచ్చింది ఒక పాతదో, కొత్తదో ఏదో గుడి ఉంది. కాస్త ఇదేంటి కన్‌స్ట్రక్షన్ బావుంది. ప్రశాంతంగా కూర్చొని వద్దాం అనుకుంటున్నారు. కొబ్బరికాయలు కొట్టుకుంటారు. మాక్సిమం మీరు స్పెండ్ చేసేది టైం అక్కడ. ఓకే. కానీ ఇలాగా లక్షలు, వేలకు వేలు డబ్బులు తీసుకెళ్ళి ఎవడో సుఖపడుతున్నాడు, ఎవడో కులుకుతాడని తెలిసి ఇచ్చేయటం. అది కూడా దాన్ని రిచువలిస్టిక్‌గా చేయటం. దీస్ థింగ్స్ యాక్చువల్లీ హర్ట్ అన్నమాట. అదే నాకేం సార్. అంటే నచ్చలేదు. నా డబ్బులు వీళ్ళని కాదు అంతవరకు ఉంచాలని ఈవెన్ మీ బిలీఫ్ సిస్టమ్ అవి ఇవి కూర్చోబెట్టి ఒక రోజంతా మా మమ్మీకి చెప్పాను సార్ అబద్ధమయ్యేలాగా. చాలా పేషెన్స్‌గా ఇనింది. అంతా చేసింది. అంతా అయిపోయిన తర్వాత బయటికెళ్తుంటే మళ్ళీ "అరేయ్! నువ్వు కొబ్బరికాయలు తీసుకురా మర్చిపోకసలు రేపు గుడికెళ్ళాలి." నాకసలు ఇంకా వీళ్ళకి అంటే నేనేమనుకుంటా అంటే ఇంతవరకు ఉండి ఎక్స్‌ట్రీమ్ అవ్వకుండా ఉంటే చాలు ఇలా ఉంచుకుందాం ఇలా అనుకుంటున్నా. బట్ దానికో టెక్నిక్ నాకసలు ఏది అర్థం కావట్లేదు. ఎక్స్‌ట్రీమే ఉంది. లేదు కంప్లీట్‌లీ బ్రేక్ చేయకండి. ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను గదా! ఇప్పుడు వయసు ఇంత పెరిగిన తర్వాత ఇప్పుడు ఆళ్ళని అంత ట్రాష్ ఇది అసలు ఎళ్ళమాకండి అనేది వదిలేసేసి అక్కడి దాకా మీరు ఎళ్ళటం వేస్ట్. బికాజ్ దే విల్ నాట్ చేంజ్. అనవసరంగా ఇద్దరు వైపులకి ఫ్రస్ట్రేషన్‌లు పెరగడం తప్ప ఏం ఉండదు. దే విల్ బి వాళ్ళు భక్తులుగానే ఉంటారండి. వాళ్ళ టైం అయిపోయేంత వరకు భక్తులుగానే ఉంటారు. ఒకే అవును ఒక్కటికి సార్. అదే ఏంటి అంటే మాడ్యులేట్ ఎలా చేయాలి? సో, డబ్బులు నష్టం కాకుండా మీరు కాపాడుకోవాలి. ప్రాణ నష్టం, డబ్బుల నష్టం, సమయ నష్టం,
కాకుండా కాపాడుకోవాలి. మన ఇంట్రెస్ట్ తోటి మనం వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి రావటమే తప్ప, అదేదో లాభం వస్తది అని చెప్పి లక్షలు డబ్బులు పెట్టడం, లేదా నాకు మంచి జరుగుద్దని వాళ్ళు మొక్కేసుకుని ఏంటి లక్షలు తీసుకెళ్ళి అందులో వేయటం, ఇక్కడి నుంచి నడుచుకెళ్తానని మొక్కులు మొక్కుకోవటం. దీస్ ఆర్ టెరబుల్ థింగ్స్ అండి. వెనక్కి తీసుకోలేని మిస్టేక్లు జరుగుతాయి ఒక్కోసారి. చాలా మంది ఇట్లాంటివి ఏంటి ఈ భక్తి పిచ్చలో కొండకి నడుచుకుని వస్తానంటారు తిరుమలకి. ఓకే, సార్ ఇప్పుడు నేను చెప్పింది అదే సార్, గోదావరిలో నడుచుకొచ్చేస్తున్నారు, రోడ్ల మీద చెప్పులు లేకుండా రావాలండి సార్. చెప్పులు వేసుకొస్తే మళ్ళీ అదొక పాపం అంట. పైగా అదే 1 అదే. వీక్ రాకూడదు, 7 వీక్స్ రావాలి. రిపిటేటివ్ ఆడియన్స్ కోసం ఉంటాం. సో పనులన్నీ ఆపుకుని రావాలి కదా, ఎంత ప్రొడక్టివిటీ లాస్ అది. ఇంకా చూడండి, ఈ కొండలెక్కే వాళ్ళు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులతోటి మొక్కేసుకున్నాం కదా, దేవుడికి మాట ఇచ్చాం కదా అని చెప్పి మోకాళ్ళ నొప్పులు భరించుకుంటూ పైకి వెళ్తారండి. తిరిగి వెళ్ళిన తర్వాత మోకాళ్ళ నొప్పులు డబుల్ అయిపోయి కూర్చుంటాయి. రైట్. సో దిస్ ఇస్ ద స్టూపిడిటీ దట్ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ పీపుల్. నేనైతే మా ఇంట్లో ఓపెన్ గా ఇది చెప్పేసాను, తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కొండ ఎక్కడానికి లేదు. అడ్డం పడితే మంచాన పడితే ఎవరు చూసుకుంటాడు, వచ్చే దేవుడు చూడ కదా, ఎవడు రాడు, ఇంకే భక్తుడు కూడా రాదు, వస్తే నేనే రావాలి మళ్ళీ. ఎక్కద్దు, కొండ ఎక్కదు, కావాలని తిరుపతికి వెళ్ళరండి, స్పెషల్ దర్శనాలు తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, విజిటర్ పాసులు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కొండ ఎక్కొద్దు అని. సో ఇలాగా మన వాళ్ళని మనం కాపాడుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదండి. ఇప్పుడు ఎంతో మంది నడుచుకొస్తున్నారు, 100 కొద్ది గంటలు ప్రొడక్టివిటీ లాస్. ఒకసారి కాదు 7 సార్లు అంటున్నాడు. అదేమో ఊరికి అట్లా వచ్చి ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచేది, ఊరి నుంచి ఆ చివరి దాకా నడుచుకురావాలని చెప్పి బోర్డు రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ఏంటి, ఎవడో తాగి ఆ రాత్రి కూర్చొని ఎవరే మన దగ్గర వ్యాపారం సరిగ్గా నడవట్లేదురా, మనం కొత్త స్కెచ్ చేయాలని చెప్పి ఒక కమిటీ ద్వారా కూర్చొని చేసిన పని, దాన్ని జనాలు నమ్మేస్తున్నారండి. దట్స్ ద మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ స్టోరీ. అంటే సార్ సంహవ్ నేను మీ నుంచి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇది మీరు ఎట్లా చెప్పారు, దీన్ని ఫస్ట్ నేను అలాగే ట్యాకిల్ చేశాను. బట్ అదేంటంటే సార్, సొసైటీలో అది బాంబులా పేలుతుంది సార్. అది మేబీ ఇక్కడ మీకు కొంచెం ఆ మైండ్ సెట్ ఆల్రెడీ కొంచెం దానికి ఉండడం వల్ల అలా ఉంటున్నారు, కానీ బయట అట్లా తీసుకోవట్లేదు సార్. అదే బాధ. అదే రైట్ సార్. అయితే గౌతమ్ గారు, థ్యాంక్స్ అలాట్.